నా పేరు సతీష్ కుమార్ అన్న. నేను కార్ డ్రైవర్ అన్న. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేకంగా ఉద్యోగాలే కాదు, చాలా ఉన్నాయి. ఫస్ట్గా నేను చెప్తాను, మనం ఉద్యోగాలు సంపాదించాలంటే ముందు చదువు కావాలి. చదువు అంటే మనం ఉన్నత స్థాయికి ఎదగాలంటే మన ఉద్యోగాలు రావాలి. ఫస్ట్ మనకి నాడు నేడు కింద స్కూల్ డెవలప్మెంట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. అది డెవలప్మెంట్ కాదా? దాన్ని ఒక విధంగా మనం పరిగణలో తీసుకోవాలి. తర్వాత చిన్నపిల్లలకి స్కూల్కి బ్యాగ్స్ కానీ, వాళ్ళు వేసుకునే డ్రెస్ కానీ, వాళ్ళు తినే ఆహారం కానీ, ప్రతిదీ దీని డెవలప్మెంట్ అనరా. ఒకటి ఇంకొకటి విషయం చెప్పాలంటే, మనకి పోర్టులు కట్టించాడు, అది డెవలప్మెంట్ కాదా? చాలా మన డిఎస్సి కూడా ఓపెన్ చేశాడు మొన్నే, అది నోటిఫికేషన్ ఇచ్చాడు, అది డెవలప్మెంట్ కాదా? ఇంకా చెప్పాలంటే గ్రామ వాలంటీర్ నిలబెట్టి అవ్వాతాతలకి ఇంటి వద్దకు తీసుకెళ్లి పెన్షన్లు ఇస్తున్నాడు, అది డెవలప్మెంట్ కాదా? ఇంకా చెప్పాలంటే రైతు భరోసా ఇస్తున్నాడు, రైతులకి మేలు చేస్తున్నాడు, అది అది డెవలప్మెంట్ కాదా? మన ఉన్నతాధికారులని కూడా మనం ఇదివరకు ఏదన్నా మనకు కంప్లైంట్ ఏదన్నా కావాలంటే చదువుకో, మనకి ఏదైనా అవసరమైతే ఇదివరకు మనం గవర్నమెంట్ ఎంప్లాయీల చుట్టూ తిరుగుతూ, రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతూ ఉండి మా పనులు చేయండి అని చాలా కాళ్ళబడి బ్రతిమలాడేవాళ్ళు. అటువంటిప్పుడు మనం మన చేతుల్లో మనం వెళ్ళి సచివాలయంలో వెళ్ళి మన చేతులారా మనం కంప్లైంట్ ఇచ్చి మనం చేసుకోవాల్సిన అభివృద్ధి చేసినవి ఉన్నాయి. ఇది అభివృద్ధి కాదా? మెడికల్ కాలేజీలు ఉన్నాయి, అది అభివృద్ధి కాదా? మనం చాలా చెప్పవచ్చు. ఇందులో ఇండస్ట్రీలు చాలా ఉన్నాయి. పోర్ట్ ఏరియా ఉంది మనకి, ఐటీ కూడా కొత్తగా చేస్తున్నారు, మెడికల్ కాలేజీలు కడుతున్నారు. దీని డెవలప్మెంట్ అనరా? డెవలప్మెంట్ అంటే ఒక్క 4 ఏళ్ళలో జరిగేదే డెవలప్మెంట్ కాదు, అంచెలంచెలుగా జరగబోయే వాటి గురించి కూడా మనం పరిగణలో తీసుకోవాలి. కొన్ని విషయాలను కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. మన జగనన్నను గెలిపించుకోకపోతే ముఖ్యంగా పేద ప్రజలు చాలా నష్టపోతారు. ఆయన గెలిపించుకుంటేనే మనకు భవిష్యత్తు బాగుంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అంటే ప్రతి నియోజకవర్గంలో ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కడికి చేయూతనిస్తున్నాడు జగను. ఏదైనా కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, ఆసరా కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, ఇంకా చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కడికి జగనన్న ఇంటి వద్దకే తీసుకెళ్ళి వాళ్ళ పరిపాలన చాలా సురక్షితంగా చేయగలుగుతున్నాడు. దీని అభివృద్ధి అంటారు. జగనన్న గెలిపించకపోతే పేద ప్రజలు గుర్తించుకోవాల్సింది 4 విషయాలు. ప్రజల్లో చదువు వెనకబడిపోతారు, ప్రజలు ఇండస్ట్రీలు వెనకబడిపోతాయి, అభివృద్ధి మొత్తం చేజారిపోతుంది. మనం జగన్ని తప్పకుండా గెలిపించుకోవాలి. ఇది గుర్తించుకోండి. జగన్ ఓడిపోతే జగన్కి ఏమీ అవ్వదు, నష్టపోయేది ప్రజలే ఇదంతా గుర్తించుకుని 2024లో జగన్ సీఎం చేయాలి. ఇది చెప్పాలంటే చాలా చిన్న లాజిక్ అండి. ఇది వరకు రోజుల్లో కార్యకర్తలని ఎవడో పట్టించుకోవాలి. కార్యకర్తలు వాళ్ళ వెనకాలన్న అధికారులు తిరగడం చాలా చేశారు. ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతిదీ జరుగుతుంది. ప్రజలే దీన్ని నిర్ణయిస్తారు. ప్రజలకు వచ్చిన విషయాన్నే జగన్ని గెలిపించడానికి ఓటుతో బుద్ధి చెప్పి జగన్ని గెలిపించడానికి ప్రతి మనిషి, పేద బలహీన మొత్తం అందరూ ప్రజలు కలిసి జగన్ ఓటేసి 2024లో గెలిపించి జగన్ని మంచి స్థాయికి తీసుకెళ్ళి గెలిపించగలుగుతారు. ఇది పక్కా. జై జగన్ అని చెప్పగలిగే నేను కార్మికుడిని. పవన్ కళ్యాణ్ది ఒక తీరండి. 2019లో పార్టీ పెట్టాడు, నేనే కింగు, నేనే గ్లాసు అన్నాడు. తర్వాత ఏం చేశాడు? టీడీపీకి ఓడగం కట్టాడు. మళ్ళీ టీడీపీలో నుంచి మళ్ళీ 2019 అయిపోయిన తర్వాత నేను ఏకపక్షంగా గెలుస్తాను, మళ్ళీ నేను నిలబడతాను అన్నాడు. 2023 వచ్చేటప్పటికి నేను చంద్రబాబుకి ఊడిగం చేస్తాను, చంద్రబాబు ఇచ్చింది నేను తీసుకుని ఆయన్నే గెలిపిస్తాను అంటున్నాడు.
చంద్రబాబు ఇక్కడ నుంచి నువ్వు నీ అభ్యర్థిని గెలిపించు, ఇక్కడ నుంచి నా అభ్యర్థిని గెలిపించు అన్నాడు. చంద్రబాబు నాయుడు ఒకటే చెప్తాడు, నీకు అక్కడ సీట్ ఇస్తే నువ్వు అక్కడ గెలవాలి, లేకపోతే నా వెనకాల తిరుగు, అంతే తప్ప నీకు ఇండివిజువల్గా నువ్వు నిలబెట్టే క్యాండిడేట్ని నేను ఇవ్వను అని చెప్పేశాడు. దానికి అర్థం ఏంటి? పవన్ కళ్యాణ్ వల్ల ఏమి అవ్వదు, ఆడు పెద్ద శుద్ధ పెద్దమ్మ. షర్మిలమ్మ ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నువ్వు రాజశేఖర రెడ్డి గారికి పుట్టిన వాసురాలు కాబట్టి ప్రజలందరూ ఇప్పుడు దాకా నువ్వు చేసిన ఎన్నో విషయాల గురించి అణిగిమణిగి ఉన్నారు. లేదు కూడదు అని జగన్మోహన్ రెడ్డి ఒకే ఒక్క మాట అంటే నువ్వు ఈ రాష్ట్రంలో అడుగు కూడా పెట్టనివ్వకుండా చేయగలే సత్తా మా కార్యకర్తల్లో ఉంది. ఇది గుర్తుపెట్టుకో. నువ్వు ఎక్కడైనా గెలిచి చూపించు. జగన్మ గారి మీద నువ్వు ఎన్నో అబండాలు, ఎన్నో మాటలు, ఎన్నో చేస్తున్నావు. ఇది నీకు తబవు విషయం కాదు. దీన్ని గుర్తుపెట్టుకుని నువ్వు కొంచెం విషయాల్లో కూడా కొంచెం తగ్గి బతకాలి. ఎవడో ఏదో చేస్తాడు, ఏదో ఎత్తాడని నువ్వు ఎదటోళ్ళ మీద నిందలేస్తే మాత్రం మా కార్యకర్తలు, మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు చూసి ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఇది రాజన్న రాజ్యం, జగనన్న ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే 30 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు వల్లే కాలేదు. ఈవిడొచ్చి ఏం చేద్దండి? ఏమైనా చేయగలుగుతుందా? ఏమి చేయలేదు. మాటలకే 10 మాటలు 10 మంది ఎలాగైనా చెప్పగలుగుతారు. చేసే సత్తా ఉన్న ఒకే ఒక్క వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఒక విషయం చెప్పాలండి, ఇందులో అందరూ కలిసి వస్తారు, కానీ ఓటేసేవాడు ఒక్కడే ఉంటాడు, నాయకుడు. నాయకుడిని గెలిపించేవాళ్ళు ప్రజలు. ఆ ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి వెనకాలే ఉన్నారు కాబట్టి ఇది ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి 175కి 175 గెలవబోతాడు. 175కి 175 స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి నిలబెట్టి జనాల్ని గెలిపించుకోగల సత్తా ఉన్న జగన్మోహన్ రెడ్డికి మా ప్రజలందరూ పట్టం కట్టి గెలిపిస్తానికి సిద్ధంగా ఉన్నారు.